తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్కై బ్రో, ఆసియా కప్ దగ్గర పడుతుంది. రోహిత్ అన్న, కోహ్లీ అన్న రిటైర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నీ కెప్టెన్సీలో ఒక ట్రోఫీ కోసం పోటీ పడబోతున్నాం. ఎటు పెట్టి కప్పు లేపాలే. ఇక ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా? నువ్వు ఉండు తమ్ముడు, నాకే ఇంజురీ అయ్యి ఆసియా కప్ ఆడతానా లేదా అనే డౌట్ ఉన్నది. నువ్వేమో ప్రాక్టీస్ అనబడుతుంది. స్కై బ్రో, నువ్వు లేకుంటే ఎట్లా? ఇండియా ఆసియా కప్ కొట్టాలంటే అది నువ్వు కెప్టెన్ ఉంటేనే సాధ్యం. అభిషేకు, రాజు లేకపోతే రాజరికం పడిపోతుందా? నేనుంటది కెప్టెన్ గా. మీకు కావాల్సింది కప్పే కదా. కిరాణా షాప్ లకు పోయి ఉప్పు పట్టుకొచ్చినంత ఈజీగా దుబాయ్కి పోయి కప్పు పట్టుకొత్తా. ఏంది నువ్వు పట్టుకొచ్చేది? ఎప్పుడెప్పుడు నా కెప్టెన్సీ సీటు ఖాళీ అవుతుందా, ఖర్చు పేసి కూసుందామనే చూస్తావు. ఆసియా కప్ అయితే స్టార్ట్ గాని సందు చూసి నిన్ను ఏదో సందులేసి విసుకుతా గాని. నువ్వు నన్ను ఆసియా కప్పులా విసుకుతే నేను నిన్ను ఐపీఎల్ లా విసుకుతా. నాకు నీతోని నీకు నాతోని ఎటువెట్టి పని ఉంటది. మనకు పంచాయతీ ఎందుకు గాని నువ్వు ఆడితే నువ్వే కెప్టెన్వి. నువ్వు ఇంజురీ వల్ల ఆడకుంటే నేను కెప్టెన్ ఉంటా. ఓకేనా? అట్లయితే నాకు ఓకే. అంటే మీరు కలిసిపోతే నేను ఈడ చూసుకుంటా కూసుంటానా? కయ్యి, నువ్వు ఆడితే నువ్వే కెప్టెన్వి. నీ అదృష్టం బాగలేక ఈ ఆసియా కప్పు ఆడకపోతే కెప్టెన్ ని నేనే. అలా తిరిగే లేదు. వన్స్ నేను కెప్టెన్ గా అయ్యిన్నా పాండ్యా లెక్క ఖర్చు పేసి కూసునుడు కాదు, ఫెవికిక్కు పోసుకొనే కూసుంటా. నన్నిగా ఆ సీట్లకెళ్ళి లేపేటోడే లేడు. ముందే చెప్తాన్నా, నీ ఇష్టమిగా. పెద్ద మనుషులు కూడా నా దిక్కే ఉన్నారు. వామ్మో ఎంత కుట్ర. నాకు చేత కాకపోయినా సరే పెయిన్ కిల్లర్ లేసుకొని అయినా ఆడతా గాని నా కెప్టెన్సీ ఎవ్వనికి ఇచ్చేది లేదు. ఇదే ఫిక్స్. సూర్య అన్న ఏ వైభవ్ సూర్యవంశీ, ఏంది తమ్ముడు దారి నా ఇంటి దిక్కు పడ్డది? ఏం లేదన్నా, ఈ ఏడాది వినాయకుణ్ణి నిలబెడదాం అనుకుంటానా. నువ్వు చందా రాత్తవేమోనని. ఇండియాకు T20 కెప్టెన్ ని తమ్ముడు. నేను చందా రాయకపోవడేమున్నది? సూర్య పేరు మీద 10,000 రాసుకో. 10,000? థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చందా అడగనీకొస్తే గ్యాంగునే పట్టుకొని వస్తారు. నువ్వేంది తమ్ముడు ఒక్కనివే ఊపుకుంటూ వచ్చినావు? వినాయకుణ్ణి నిలబెట్టేది అందరి కోసం కాదన్నా, నా ఒక్కని కోసం. ఎట్లయినా ఈ సంవత్సరం ఇండియాకు T20లలో సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయిన ఫస్ట్ మ్యాచ్లనే దంచి కొట్టాలి. దంచి కొట్టిన నెక్స్ట్ మ్యాచ్లనే ఇండియాకు T20లలో కెప్టెన్ కావాలి. ఎందుకన్నా అంత షాక్ అయినావు? నాకు ఇండియా T20 కెప్టెన్సీ ఇయ్యరంటవా? అంత దమ్ము లేదా నాకాడ? బచ్చా గాని తమ్ముడు, బ్యాంకుకు పోతే నీకు ATM ఇయ్యరు, ఇండియా కెప్టెన్సీ ఇస్తారా? కెప్టెన్సీ గురించి తర్వాత మాట్లాడుకుందాం గాని చందా పైసలు ఇస్తే నేను వెళ్తీగా. ఇగో తమ్ముడు, ఈ 500 తీసుకో, మళ్ళీ ఇటుపక్క కనిపించకు. 500? ఇప్పుడే కదన్నా 10,000 ఇస్తా అన్నావు. నువ్వు అడగంగానే తెంపియా నీకి? పైసలేమన్నా మా ఇంట్లో చెట్లకు గత్తనే అనుకుంటున్నావా? స్కై బ్రో, మీ డిస్కషన్స్ అయిపోతే పోయి ప్రాక్టీస్ చేసుకుందాంపా. నాకు ఎప్పుడెప్పుడు మ్యాచ్లు స్టార్ట్ అవుతాయా, ఎప్పుడెప్పుడు 6 లేపుదామా అనే ఉన్నది. అభిషేక్, 6 లేపనీకి ఇంకా చాలా టైం ఉన్నది. తర్వాత ప్రాక్టీస్ చేద్దాం గాని ఇప్పుడైతే ఇండియా ఆసియా కప్ గెలవాలని వినాయకుణ్ణి నిలబెడదాం. ఏమంటావు? నో అన్నా, ఇప్పుడు ఇల్లు తిరిగి చందాలు వసూలు చేసే అంత ఓపిక నాకాడ లేదు. ఇప్పుడు ఇల్లు తిరిగి చందాలు వసూలు చేద్దామని నేను చెప్పినా. పోయిన సంవత్సరం వినాయకుణ్ణి నిలబెట్టినప్పుడు వసూలైన చందా పైసలు చాలా మిగిలినాయి. ఆ మిగిలిన పైసలతోని ఈ ఒక్క సంవత్సరం ఏంది, ఇంకా 10 సంవత్సరాలు చందాలు వసూలు చేయకుండానే వినాయకుణ్ణి నిలబెట్టచ్చు. ఏంది 10 సంవత్సరాలకు వినాయకునికి సరిపోయా అన్ని డబ్బులున్నాయా? మొత్తం ఎంతున్నాయన్నా? ఎంతున్నాయి ఏంది అనే లెక్కలన్నీ పంతకే తెలుసు. మిగిలిన పైసలు కూడా పంతకాన్నే ఉన్నాయి. మరి ఇంకెందుకన్నా లేటు? అర్జెంటుగా పంతుకు ఫోన్ చేయి. ఇప్పుడే పోయి వినాయకుని బుక్ చేసుకొని వద్దాం. ఓకే, ఇప్పుడే చేస్తా. స్కై బ్రో, ఏంది గిట్లా ఫోన్ చేసినావు? ఊరికేనే పంతు, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే కూలీ సినిమా చూసి ఇంటికి వచ్చినా నువ్వు ఫోన్ చేసినావు. అరే, నేను కూడా సినిమాకి పోయేది ఉండే గాని వీలు కాలేదు. ఎట్లున్నది సినిమా?
ఏం సినిమానో ఏమో పో. కూలీ సినిమాకు పోయే బదులు కూలికి పోయినా గానీ ఒక 500 వచ్చేటి. సరే గాని పంతు, ఏం కూర ఇయ్యాలా? ఏం కూర, ఎవరు వండిర్రు, తిన్నవా, తిన్నది అరిగిందా, ఇవన్నీ మాట్లాడే అంత ఓపిక నాకాడ లేదు. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను గ్రౌండ్కి పోయి ప్రాక్టీస్ చేసుకుంటా. మొన్ననే కదా ఇంగ్లాండ్ తోటి సిరీస్ లా కాలు ఇరిగింది. ఇప్పుడు గ్రౌండ్కి పోయి ఏం ప్రాక్టీస్ చేస్తావు? ఒక్క కాలు ఇరిగితే ఏమున్నది, ఇంకో కాలు ఉన్నది కదా, ఆ ఒక్క కాలు మీద పల్టీలు కొట్టుడు ప్రాక్టీస్ చేస్తానా. పంతు, నేను అభిషేకు, గిల్లు, పాండ్యా మా ఇంటికాడు ఉన్నాం. వినాయకుని నిలబెడదామని అనుకుంటున్నాం. నువ్వు వత్తవేమోనని. వినాయకుని నిలబెడదామంటే నేను రాకుండా ఉంటానా? నువ్వు ముందు ఫోన్ పెట్టాయి, ఫోన్ కటాయే లోపు నీ కాడుంటా. స్కై బ్రో, నేనొచ్చేసా. పదండిగా వినాయకుని నిలబెట్టనీకి పోయి చందాలు వసూలు చేద్దాం. ఈసారి చందాలు వసూలు చేసుడు లేదు. పోయినసారి మనకాడ మస్తు పైసలు మిగిలినాయి. ఆ పైసలతోనే ఈసారి వినాయకుని నిలబెడదాం. ముందు మనకాడున్న పైసలు ఎన్నో ఎప్పు. పోయినసారి డబ్బులేడ మిగిలినాయి. 10,000 తక్కువ పడితే ముందట పడ్డందుకు ఇజ్జత్ పోతుందని నేనే కలేసిన. ఏంది నువ్వు అనేది? అన్ని డబ్బులు ఎట్లా ఖర్చు అవుతాయి? ముందు లెక్కలు రాసిన బుక్కుది, ఎన్ని ఖర్చు అయినాయో ఇప్పుడే లెక్క తీద్దాం. అది నా కాడ ఇప్పుడు ఆ బుక్కు లేదు. బంగారం లెక్క చూసుకున్న వినాయకున్నే నిమజ్జనం చేసినాక ఆ బుక్కుని ఏం చేస్తుందని వినాయకునితో పాటే ఆ బుక్కును కూడా నిమజ్జనం చేసిన. పంతు చెప్పే ముచ్చట చూస్తే నాకు నమ్మబుద్ధి అయితలేదన్నా. పైసలన్నీ మింగి ఇప్పుడు కథలు చెప్తాండు. నేను మింగిన్నా, మా అవ్వయ్య ఆడికి చెప్తానే ఉన్నారు, ఈ పాడులోకం మంచిది కాదు బిడ్డ, దేంట్లో ముందట పడకు, ముందట పడ్డోని మూతి పనిలే రాలగొడతారని. అయినా గాని ముందట పడి పని చేసినందుకు నాకు మంచి బుద్ధే చెప్పిర్రు. సరే, అయిందేదో అయిపోయింది. పోయి అందరు రెడీ అయి రారి, ఫ్రెష్గా చందాలు తిరుగుదాం. నేను రాను, నన్ను ఇంకా ఆసియా కప్లా కోరుకోలే. ఒకవేళ కోరుకుంటే మధ్యలో వచ్చి ఆడైతా, మీరైతే తిరుగుర్రి. కావాలంటే నా వంతుకో చెయ్యెత్తా గాని అందరినీ చందాలు అడుగుడు నాతోని కాదు, నేను కూడా రాను. అభిషేకు, మనకెవ్వరు రాకున్నా పర్లేదు, నువ్వు నేను పంతు ముగ్గురం కలిసి తిరుగుదాం, ఏమంటావు? నాతోని కూడా కాదన్నా, తిరిగి తిరిగి కాళ్ళన్నీ నొప్పులు లేస్తాయి గాని ఒక్కడు పైసలు ఇయ్యాడు. నడుచుకుంటూ చందాకు తిరుగుడేందుకు? నా కారు ఉన్నది కదా, నా కార్లో దింపుతుంది. వద్దన్ను, నీ కార్లా తిరిగే బదులు కాలినడకన తిరిగిందే బెటరు. నడుచుకుంటానే పోదాం. పంతు, అభిషేకు, మీరు ఇంటికి పోయి 1 అవర్లో రెడీ అయి రారి. మొదలు మన పెద్ద మనుషులు ఉన్నారు కదా, ధోని, రోహిత్, కోహ్లీ, వాళ్ళ దగ్గరికి పోదాం. మనం మాక్సిమం చందా వాళ్ళకాన్నే వసూలు చేయాలి. ఓకే, మేము 1 అవర్లో రెడీ అయి వస్తాం, నువ్వు కూడా రెడీ అయి ఉండు. ఆగుర్రి, ఇది పార్ట్ 1 వీడియో ఇంట్రొడక్షన్. అసలు సినిమా పార్ట్ 2 లో స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. మళ్ళా కలుద్దాం.